శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి ఏపీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ ఆధ్వర్యంలో బలిజ సంఘం నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది బలిజ సోదరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయల 553వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. విజయనగర సామ్రాజ్య నిర్మాత ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా ఈరోజు హిందూపురం పట్టణంలో ఘనంగా ఆయన జయంతిని నిర్వహించడం జరిగింది. అలాగే ఇప్పుడు రాబోయే 2024 ఎలక్షన్లలో రాయలసీమ 4 జిల్లాల వ్యాప్తంగా 16 లక్షల మంది బలిజలు ఉన్నారు. వారికి ఏ పార్టీ అయితే అత్యధికంగా సీట్లు కేటాయిస్తుందో బలిజలు మొత్తం ఆ పార్టీలకు మద్దతు తెలుపుతారని, ఇది ప్రతి ఒక్క పార్టీ గుర్తుంచుకోవాలని, బలిజలను అనుమదొక్కాలనుకునే ఏ పార్టీ కూడా రాయలసీమలో బతికి బట్టగట్టలేదని ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్టీ గుర్తించుకోవాలి. బలిజలను గుర్తించే పార్టీ మాత్రమే రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. ఇది గుర్తుంచుకొని ప్రతి ఒక్క పార్టీకి మరీ చెప్తున్నాం, బలిజలను గుర్తించకపోతే మీకు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భం తొక్కి పారేసి ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు 27% ఉన్న బలిజలకు కేవలం రాయలసీమలో ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకర విషయం. ఈ రోజు నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలిజ కుల కార్యకర్తగా దాదాపు 12 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. ఈ రోజు అదే విధంగా మన హిందూపురంలో రెబల్ గానీ ఫైర్ బ్రాండ్ గా గానీ ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడైనా గానీ తెలియజేసిన